నారాయణపేట్ మార్కెట్లో కంది రైతు పరిస్థితి దయనీయంగా మారింది. వ్యాపారులు సిండికేట్ గా మారి ధర తెగ్గోసి కొనుగోలు చేస్తూ ఉండడంతో దిక్కుతోచని స్థితిలో ఆయన కాడికి అమ్ముకుని పోతున్నారు అన్నదాతలు. ఇలా అయితే తాము తీవ్రంగా నష్టపోవడం ఖాయమని వాపోతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. అరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాత నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. మొన్నటి వరకు వేరుశనగ, వరి, పత్తిని అమ్ముకోవడానికి రైతులు ఇబ్బంది పడగా ఈసారి కంది రైతు వంతైంది. నారాయణపేట మార్కెట్ యార్డ్లో వ్యాపారులు, దళారులు, అధికారులు కుమ్మక్కై రైతన్నను దగా చేస్తున్న వైనంపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. నారాయణపేట జిల్లాలో గతేడాది 55,000 ఎకరాలు ఉన్న కంది సాగు ఈసారి 70,000కు పైగా పెరిగింది. సరైన సమయంలో వర్షాలు కురవడంతో ఎకరాకు 4-5 క్వింటాళ్లు అదనంగా పండింది. దామరగిద్ద, మద్దూరు, కోస్గి, నారాయణపేట, ధన్వాడ, ఉట్కూరు, మరికల్ తదితర ప్రాంతాలలో కంది పంటను సాగు చేశారు రైతులు. పంట దిగుబడి రావడంతో నారాయణపేట మార్కెట్కు పంటను తరలించిన రైతులకు వ్యాపారులు షాక్ ఇచ్చారు. సిండికేట్కు మారి తక్కువ ధరకు కొనుగోలు చేయటం మొదలుపెట్టారు. వీరికి మార్కెట్ అధికారులు సైతం దన్నుగా నిలబడుతున్నారని వాపోతున్నారు రైతులు. కందుల కొనుగోళ్లకు నారాయణపేట మార్కెట్ ప్రధాన కేంద్రంగా ఉంది. నారాయణపేట, వికారాబాద్ జిల్లాల నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా రైతులు తాము పండించిన కందులను తెచ్చి విక్రయిస్తుంటారు. ఈ ఏడు ప్రభుత్వం ఎర్రకందికి 7,888, తెల్లకందికి 8,555 రూపాయల మద్దతు ధరను ప్రకటించింది. ఎర్రకందులకు 11,900 రూపాయలు గరిష్ట ధర పలకగా తెల్లకందులకు 12,500 రూపాయల ధర పలికాయి. దీంతో ఇక్కడికి పెద్ద ఎత్తున కందులు రావడంతో దళారులు వ్యాపార రంగంలోకి దిగారు. ధరను అమాంతం 4,000 తగ్గించి రైతుల ఆశలపై నీళ్లు చల్లారు. నారాయణపేట మార్కెట్ యార్డ్కి కందులు అమ్ముకోవడానికి వచ్చినటువంటి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వారం క్రితం వరకు ఇక్కడ 11,000 పైచులకు రేటు ధర పలికింది తాము తెచ్చిన పంటకి. ఇప్పుడేమో సడన్గా ధరను తగ్గించి 6,000, 7,000కే కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నటువంటి సిచ్యువేషన్. మనతో మాట్లాడడానికి కొంతమంది కంది రైతులు ఉన్నారు. అన్న, ఏంటి అసలు మీ సమస్య ఏంటి? ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైతుంది? మార్కెట్లో రేట్ ఎట్లా ఉంది? వారానికి ఇప్పటికి పూర తగ్గిపోతుంది. మార్కెట్ 11,000 ఉన్నాయి, 11,000, 10,000 అంటే 10,000 అంటే 9,000 అంటే 9,000 అంటే మళ్ళీ ఒకటేసారి 8,000 అంటే 8,000 అంటే మళ్ళీ ఇప్పుడు ఏం చేసిన మళ్ళీ 7,000 అంటుండ్రు. వారానికి ఒకటే రోజుకి మళ్ళీ 2,000, 1,500 తిప్పేస్తుంటారు. పూరా మీరు రైతులందరూ ఇటువంటి మంది మేమందరం ఏం చేయాలి చెప్పండి? రాత్రి పగలు తిరిగి అంత కష్టపడి కొట్టుకొని వచ్చిన మీకు వీటికి వచ్చిన మీకు దళారులు, వ్యాపారులు అందరు కలిసి ఒకటే అయిన మీకు ఒకటే ఈ అమ్ముకొని తక్కువ చేసి పెడితే మేమందరం రైతులందరం మేము ఏం చేయాలి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంత పంట తెచ్చారు? ఏంటి మార్కెట్లో మీ సమస్య ఏంటి? మాది ఏం లేదు, ఇదే ఇంకా మార్కెట్ రేట్ అంటే కందులే, అందరం తెచ్చింది కందులే. ఆడ మార్కెట్ దినంకి దింపుతానే ఉండరు. ఫస్ట్ వేసిన అయితే మేమేం లాస్ అవుతున్నాము. ఇప్పుడు ఏం చేయాలి? మేము తెచ్చి కష్టపడి రాత్రి బాగులు అనకుండా పందులు 50 అనకుండా తిరిగి కష్టపడి తెచ్చి ఇక్కడ వేస్తున్నాము. అంతా 10 రూపాయలకు 5 రూపాయలకు అమ్మిపోతున్నాం. అసలు ఎంత ధర ఉంటే మీకు గిట్టుబాటు అవుతుంది? మీకు లాగోడ్ ఎంత అవుతుంది? మీకు ఎంత వస్తే బాగుంటుంది? మాకు 10,000 మీద ఉంటేనే గిట్టుబాటు అవుతుంది, లేకపోతే మాకు కుదరదు. కూలీలకు ఏం లేదన్నా మగవాళ్ళకి 800, ఆడపిల్ల 600 లేనిది రాదు. ఈ దినం పని చేస్తుండలేరు. ఆడికైనా కూడా మాకు పడుతుండలేదు. మాకు రేటు మాత్రం ఒక సంచికి 50 రూపాయలు ఊరు నుండి వేసుకొచ్చిన. ట్రాక్టర్కి అన్ని మస్తు ఉండదు. మాకు మందులు 8 సార్లు కొట్టినాం. మాకైతే మందులలో కెట్టడానికే ఈ లాగోడు పెట్టడానికే అవుతుండలేదు. ఇది అందరూ తెలుసుకొని మాకు రేటు ఇస్తేనే బాగుంటుంది. ఎందుకు అసలు మార్కెట్లో ఇట్లాంటి సమస్య ఎందుకు వస్తుంది? మరి ప్రతిసారి కూడా మొన్న కూడా రైతులు ఆందోళన చేసిర్రు. మొన్ననేమో 11,000 ఇచ్చారు, ఇప్పుడేమో 7,000కు పడిపోయింది. అసలు ఏం జరుగుతుంది మార్కెట్లలో? అట్లా రాకుండానే మాకు న్యాయం చేయాలంటానికేసి మేము కోరుతున్నాము. మేము పెట్టిన లాగోడ్లు ఇంకా కూలోళ్ళకి, మిషన్లో, ఇడికి కిరాయిలో మనం పెట్టిన దానికి లాస్ అవుతున్నాము. మాకు గిట్టుబాటు రావాలంటానికేసి మేము కోరుతున్నాం అంతే కూడా. కానీ ఇక్కడ మార్కెట్లో ఏం జరుగుతుంది అంటారు? మాట్లాడుకునే ఇదంతా కమిటీ అయ్యేసి ఇది వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అన్నట్ల డైలీ ఇట్లా చేస్తూ ఉంటే మేము చేసుకున్న రైతులమంతా రాత్రి పాలు అంతా కష్టపడి కూడా మాకు అంత నష్టమే ఉంది కూడా, కానీ లాభం అనేది లేదు.
సో మొత్తం మీద నారాయణపేట మార్కెట్ యార్డ్లో వారం క్రితము కందులకి క్వింటాల్కి 11,000 పైచిలకు ధర పలికింది. ఇది రికార్డు ధర అని చెప్పేసి వారం కింద చర్చించుకున్నారు. అయితే క్రమక్రమంగా పంట వస్తున్న కొద్దీ దిగుబడి పెరిగిన నేపథ్యంలో పంట ఎక్కువగా వస్తుంది. ఈ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి దళారులు వ్యాపారులు కుమ్మక్కై రేటు తగ్గించి ప్రస్తుతం 7,000కే పరిమితం చేసి తమ వద్ద దోచుకుంటున్నారని చెప్పేసి రైతులు వాపోతున్నారు. తమకి మినిమం 10,000 గిట్టుబాటు ధర ఇస్తే, మద్దతు ధర ఇస్తే తమకి గిట్టుబాటు అవుతుంది. సో ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి కంది రైతులు కోరుతున్నారు. ఈ నామ్ నిబంధనల మేరకే నారాయణపేట మార్కెట్లో కొనుగోళ్లు సాగుతున్నాయని చెబుతున్నారు మార్కెట్ అధికారులు. డిమాండ్ను బట్టి రికార్డు ధరలు వచ్చాయని, పంట దిగుబడి ఎక్కువ రావడం, అరైవల్స్ ఎక్కువగా వస్తూ ఉండడంతో ధర తగ్గిన మాట వాస్తవమే కానీ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మాత్రం రైతులకు దక్కుతుందని నారాయణపేట మార్కెట్ సెక్రటరీ చెప్పుకొస్తున్నారు. కొంచెము ఆల్ ఓవర్ నేషనల్ వైడ్గా కొంచెము ధర తగ్గింది కాబట్టి స్టార్టింగ్లో వచ్చిన దానికంటే రేట్ ఇప్పుడు తక్కువ వస్తుంది మార్కెట్లో. మన మార్కెట్లో దగ్గర సీజన్ స్టార్టింగ్ నుండి గరిష్టంగా 11,860 రూపాయలు పోయింది సార్. ఇప్పుడు కనిష్టంగా వచ్చేసి 8,000 పైనే పోతుంది. మద్దతు ధర అయితే 7,550 రూపాయలు ఉంది. 7,550 రూపాయల కంటే మన మార్కెట్లో ఎక్కువ ధరనే వస్తుంది. ప్రతి సీజన్లో నారాయణపేట మార్కెట్ కార్యాలయం ముందు, మార్కెట్ ఎదుట ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేయటం, ఆ క్షణానికి రాజకీయ నాయకులు పోలీసులు నచ్చజెప్పడం, కూస్తో కాస్తో ధర పెంచి వ్యాపారులు మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించడం సర్వసాధారణమైందే. బహిరంగ మార్కెట్లో కందిపప్పుకు ధర బాగున్నప్పటికీ కందులకు మాత్రం ధర ఇవ్వకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిండికేట్గా మారిన వ్యాపారులు వారికి కొమ్ము కాస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద కందుల కొనుగోళ్లకు ప్రధాన కేంద్రంగా ఉన్న నారాయణపేట మార్కెట్లో దళారులు వ్యాపారులు కుమ్మక్కు కావడం, వారికి అధికారుల అండదండలు ఉండటంతో రైతన్న తీవ్రంగా నష్టపోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. మరోపక్క మొన్న వారం క్రితం వరకు కూడా 11,000 పైచిలకు ధర పలికినటువంటి కందులకి ఇప్పుడు 6,000 కూడా ధర పలకడం లేదని, దీనిపై అధికారులు పాలకులు దృష్టి సారించి తమకు 10,000 మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి రైతులు కోరుతున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ సందీప్తో హైమాద్, ఎన్టీవీ, నారాయణపేట నుంచి.